తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ tollywood2bollywood.com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సుకుమార్ల కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ రంగస్థలం మీద భారీ అంచనాలు ఏర్పడ్డ విషయం తెలిసిందే. భారీ అంచనాలకు తోడుగా సినిమా బాక్సాఫీస్ దగ్గర నెలకొల్పాల్సిన రికార్డులు కూడా భారీగానే ఉన్నాయి. మగధీర సినిమాతో కెరీర్ లో రెండవ సినిమాతోనే చారిత్రక విజయాన్ని, చరిత్రకెక్కే రికార్డులను సొంతం చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆ తర్వాత ఆ రేంజ్ విజయాన్ని ఇప్పటిదాకా అందుకోలేదు. ఈ తర్వాత చేసిన సినిమాలలో ఏ సినిమా కూడా మళ్ళీ మగధీర రేంజ్ పాజిటివ్ రెస్పాన్స్ ను తగ్గించుకోలేకపోయింది. కానీ రిలీజ్ కి ముందు నుంచే యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతున్న లేటెస్ట్ మూవీ రంగస్థలంపై అంచనాలు మాత్రం పీక్స్ లో ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా కనుక పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే చరిత్రకెక్కే రికార్డు నమోదు చేయడం ఖాయమని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ కానుండగా మార్చి 30 నుంచి ప్రేక్షకులను అలరించనున్న రంగస్థలం సినిమా రామ్ చరణ్ కెరీర్ లో మొదటిసారిగా 75 కోట్ల నుంచి 90 కోట్ల వరకు అందుకునే సినిమాగా నిలుస్తుందనే అభిప్రాయాలు అంతటా వ్యక్తమవుతున్నాయి. రామ్ చరణ్ కూడా ప్రస్తుతం మిగిలిన హీరోలతో పోటీ పడి తన లీగ్ ను మార్చుకునే పనిలో ఉండగా ఈ సినిమాతో లీగ్ లో చేరతాడా లేదో పూర్తి క్లారిటీ రానుంది. రంగస్థలం సినిమా మొదటగా ప్రయోగమే అనుకున్నప్పటికీ సినిమాలో మాస్ కంటెంట్ ఏ రేంజ్ లో ఉందో టీజర్ మరియు ట్రైలర్లు నిరూపించి చూపడం సినిమాకు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అని, అదే సీడెడ్ మరియు నైజాం ఏరియాలలో సినిమా కలెక్షన్లు ఓ రేంజ్ లో రావడానికి ఉపయోగపడుతుందని, ఇక సినిమా బేసికల్ గా గోదావరి ఏరియాలలో తెరకెక్కిన సినిమా అవ్వడంతో ఆంధ్ర రీజన్ లో కూడా అద్భుతమైన కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇక సినిమా కలెక్షన్లు ఎక్కువగా రావాల్సిన చోట్లలో ఓవర్సీస్ మరియు కర్ణాటక ఏరియాల గురించి చెప్పుకుంటే కర్ణాటకలో అద్భుతమైన ఫాలోయింగ్ ఉన్నప్పటికీ ఓవర్సీస్ లో మాత్రం రామ్ చరణ్ మిగిలిన హీరోలతో కొద్దిగా వెనుకబడ్డాడు. కానీ ధృవతో అక్కడ కూడా మంచి జోరును కనబరిచిన రామ్ చరణ్ ఈసారి అన్ని ఏరియాలలో దుమ్ము లేపాలని భావిస్తున్నాడు. ఓవరాల్ గా 80 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ ను అందుకున్న ఈ సినిమా టోటల్ రన్ లో 90 కోట్ల వరకు కలెక్ట్ చేయాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు. మరి 90 కోట్ల కళను రామ్ చరణ్ ఈ సినిమాతో నిజం చేసుకుంటాడో లేదో చూడాలి. మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.